హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఈడి జనరల్ అడ్మిషన్ రావడం జరిగింది. సో డిగ్రీ కంప్లీట్ అయిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో మంచి ఆపర్చునిటీ అండి. జస్ట్ మనము డిస్టెన్స్లో బీఈడి చేసుకునే అవకాశం అయితే చాలా రేర్గా ఉంటుంది. మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడి జనరల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషను, సిలబసు, ఇన్ఫర్మేషన్ బుక్లెటు, ఇక్కడ కాంటాక్ట్ అజ్, యూజర్ మాన్యువల్, అప్లికేషన్ ఫీ పేమెంటు, ఫిల్ అప్లికేషన్ ఫాము, నో యువర్ పేమెంట్ స్టాటసు, ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని మనకు కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుందండి ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్ అయితే ఉందండి. ఇక ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ 21 ఫిబ్రవరి 2024 వరకు ఉంది. అంటే దగ్గర మనకి డేట్ 27 అంటే చూసుకోండి ఇంకోసారి. మనకి అవి 21 డేస్, ఇంకోటి మనకు 25 డేస్ టైం అయితే ఉందండి. మనకు విత్ లేట్ ఫీతోని 26 ఫిబ్రవరి వరకు ఉంది. సో కాబట్టి ఈ 500 మనం ఎక్స్ట్రా పే చేయడం ఎందుకు అనుకుంటే వీలైనంత త్వరగా ఇది ఫిబ్రవరి 21 లోపే అప్లై చేసుకోండి. ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసి నేను డిస్టెన్స్లో బీఈడి చేయాలి అని ఆశ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్స్ మనకి ఎప్పుడు ఇస్తారంటే మనకు వెబ్సైట్లో ఎప్పుడు పెడతారంటే మార్చ్ 1 రోజు పెడతారండి. ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ 5కి, మరి టైం వచ్చేసి 2:30 నుంచి 4:30 మధ్యలో ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. ఇక ముఖ్యంగా ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఒక్కొక్కటి చూద్దాం మనం. ఇది మనకు జస్ట్ స్మాల్ అంటే షార్ట్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ బీఈడి ఓడిఎల్ అంటే ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటాం. ఇది ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారండి. ఎలిజిబిలిటీ ఏంటంటే ఖచ్చితంగా 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతేనేమో, బీసీ వాళ్ళకైతే 40% వచ్చి ఉండాలి. ఓసీ వాళ్ళకి ఖచ్చితంగా 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతేనేమో 40% సరిపోతుందండి. అయితే ఎవరు ఎలిజిబిలిటీ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ, బీబీఎం, బీబీఏ, బీఈ, బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది బీఈడికి. చూసుకోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏమంటుందంటే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ జూలై 2023 ఎలిజిబిలిటీ. అంటే మనకు లాస్ట్ ఇయర్ 2023లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పన్నారు. చూడవచ్చు ఇక్కడ. మీడియం వచ్చేసి తెలుగు అండి. ట్యూషన్ ఫీ వచ్చేసి 40,000 రూపీస్ ఉంటుంది 2 ఇయర్స్ కలిపి. అంటే 1 ఇయర్కి 40,000 అన్నట్టు. 2 ఇయర్స్కి మనకు 1 ఇయర్కి 20,000 అవుతుంది. 2 ఇయర్స్ సంబంధించి 40,000 అవుతుందండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి. మొత్తానికి 2 అకాడమిక్ ఇయర్స్. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు 3 పార్ట్స్ ఉంటుంది. 100 ఆబ్జెక్ట్ టైప్స్ ఇస్తారు. అందులో జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 మార్క్స్, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు 25 మార్క్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, మొత్తము 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ వచ్చేసి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఉంటుందండి. మీకు తెలుగు మీడియంలో ఉంటుంది ఓన్లీ. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ తిరగండి, మరోసారి చూసుకోండి ఇక్కడ. ఇది షార్ట్ నోటిఫికేషను. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే సిలబస్ ఇచ్చారు. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సిలబస్ ఇంతకుముందు చెప్పాను కానీ జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. దాంట్లో ఏముంటాయో అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రొఫిషియన్సీ తెలుగు, జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, వెర్బల్ అండ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఉందండి. ఇది సిలబసు. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదండి. ఇందులో పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ పైన చెప్పాను. సో పూర్తిగా మీకు కావాలనుకుంటే ఇందులో ప్రతిదీ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెంబర్లో ఫోన్ చేయవచ్చు. పైన నెంబర్స్కి, కింది నెంబర్స్కి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఇదంతా కూడా ఇండెక్స్ అండి. సీరియల్ నెంబరు, కాంటెంట్స్, పేజ్ నెంబర్ ఇచ్చారు. అంటే ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ డేట్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అయిపోతుంది అది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ 5th రోజు ఉంటుంది, 2:30 నుంచి 4:30. ప్రిలిమినరీకి వచ్చేసి మార్చ్ 7th రోజు ఉంటుంది. తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే, అబ్జెక్షన్స్ ఉంటే కనుక 9th ఫిబ్రవరి రోజు వరకు, 9th మార్చ్లో మనకు తెలియజేయాల్సి ఉంటుంది. డౌన్లోడింగ్ ర్యాంక్ కార్డ్స్ వచ్చేసి మార్చ్ 15th అండి. అడ్మిషన్ కౌన్సిలింగ్ వచ్చేసి మార్చ్ 2024 లాస్ట్ వీక్, అంటే మార్చ్ లాస్ట్ వీక్లో ఉంటుంది, 20 తర్వాత. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఫీ ఎంత ఉంటుంది అనేది. ఓసీ వాళ్ళకి 1000, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి 750 అయితే ఉంది. ఇది ఇంతకు చూపించాను కదండి మీకు ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఒకసారి. అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ కోసము. డిగ్రీ పీజీ మార్క్స్ సంబంధించి మనకు ప్రొవిజనల్ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి, చూసుకోండి ఒకసారి. తర్వాత పిహెచ్ క్యాండిడేట్స్కి మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేటు ఉంటే, సర్వీస్ సర్టిఫికేట్ జాబ్ ఇచ్చే వాళ్ళు అయితేనేమో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఉంటే, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటే, స్పోర్ట్స్ ఎన్సీసీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఫీ డేట్ అండి. సో వితౌట్ లేట్ ఫీ చెప్పాను కదండి, ఫిబ్రవరి 21 వరకు ఉంది. విత్ లేట్ ఫీ 500తోని ఫిబ్రవరి 26 వరకు ఉంది. కాబట్టి వీళ్ళంతా అప్లై చేసుకోవడం బెటర్ అండి. ఇంతకుముందు చెప్పిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఇందులో మొత్తం కూడా ఉంది డీటెయిల్స్ అనేవి చూడవచ్చు ఒకసారి. ట్యూషన్ ఫీ 40,000 2 years కలిపి, అంటే 1 yearకి 20,000 అవుతుంది. మనకు బీఈడి కోర్స్ 2 years ఉంటుంది కాబట్టి టోటల్ ఫీ ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది 40,000. ఇది ఎగ్జామ్ సంబంధించిన చెప్పేదండి సిలబస్. సో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ ఎవరి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనము కౌన్సిలింగ్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ డిగ్రీ, పీజీ, 10th, ఇంటరు, ఇంటిగ్రేట్ క్యాస్ట్, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేటు అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇది సర్వీస్ సర్టిఫికేట్ అండి ఎవరు ఉన్నట్లయితే. ఇక మనకి సెంటర్ చూడండి, ఆంధ్ర మహిళా సభ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత గురుజాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీకాకుళంలో ఉంటుంది. గౌడ్ కాలేజ్ టీచర్ ఎడ్యుకేషన్ వరంగల్లో ఉంటుంది. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖమ్మంలో ఉంటుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఎడ్యుకేషన్ విశాఖపట్నంలో ఉంటుంది. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఎగ్జిబిషన్ సొసైటీ వికారాబాద్లో ఉంటుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఇది కర్నూలు. అన్నమాచార్య కాలేజ్ సంబంధించి కడప. ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరు. వాణినికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరీంనగర్లో ఉంది. ఇటువంటి మనకున్న కాలేజీలు అయితే. సో ఎక్కడొక్కడ చేయాల్సి ఉంటుంది, వీటిలో చూసుకోండి ఒకసారి. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేసే మెటీరియల్ అన్నట్టు. సో ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు అండి. ఇది పూర్తి నోటిఫికేషన్. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ముందే మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత కంటిన్యూ అంటే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక క్లోజ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మనం ఇక్కడ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు, 10th ప్రకారం నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, కేటగిరీ ఏది, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా ఇవ్వాల్సి ఉంటుంది. పిహెచ్ ఉందా లేదా, పేమెంట్ టైపు నెట్ బ్యాంకింగా, హెచ్డిఎఫ్సియా లేకపోతే ఐసిఐసియా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఇది పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మన పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది, ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇక్కడ తర్వాత మన మొబైల్ నెంబర్కి వస్తుందండి పేమెంట్ రిఫరెన్స్ ఐడి. ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫ్లిప్ అంటే మొత్తం అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. మనం అదేవిధంగా స్కాన్ చేసి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్లేస్లో.
నెక్స్ట్ ఇక్కడ నో యువర్ పేమెంట్, మీ పేమెంట్ స్టాటస్ చూసుకోవాలనుకుంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు. తర్వాత ప్రింట్ ఫుల్ అప్లికేషన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్రింట్కి సంబంధించి ఇచ్చారండి. సో ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ అంటే ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కాంటాక్ట్ అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇచ్చారండి, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ నెంబర్స్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ లాస్ట్కి యూజర్ మాన్యువల్ ఉంది, ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఈ మాన్యువల్ చదువుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఎంసెట్, బీఈడి, లా సెట్ లాగానే సేమ్ ఈజీగా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే మీకైతే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చారు చూసుకోండి 1 by 1 స్టెప్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ పేమెంట్ మనకి షో క్లిక్ చేద్దాం కదండి. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. కంటిన్యూ అంటే ఈ విధంగా షో చేస్తుంది అని చెప్పినట్టుగా. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ వస్తుంది. పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అంటే చూడండి పేటీఎం ద్వారా పే చేయొచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయొచ్చు అండి. అది ఎట్లయినా పే చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ అండి. సెలక్షన్ ఆప్షన్ పే అంటే కనుక ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోతుంది. ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్, అప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇది పేమెంట్ రెఫరెన్స్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది. మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇక్కడ తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ ఉందని చెప్పిందండి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ పెట్టేసి తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఇది క్యాండిడేట్ టెస్ట్ నేమ్ అండి, ఇది ఫాదర్ నేము, మదర్ నేము, ఆధార్ నెంబరు, బర్త్, స్టేటు, డిస్టిక్, జెండరు, ఇవన్నీ ఇక మనం ఇవ్వాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ ఏముంది, లోకల్ ఏరియా ఎక్కడ, అడ్రస్ ఏంటి, ఈమెయిల్ ఐడి, ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చాయి, తర్వాత ఏమైనా పీజీ ఉందా లేదా, ఉంటే ఏముంది, మీడియం ఏది రాయాలనుకుంటున్నారు, ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్, ఎక్కడ చదువుకున్నారు, తర్వాత లాస్ట్కి మీకు సెంటర్ ఎక్కడ కావాలనుకుంటున్నారు చూసుకోండి. ఇక్కడ లాస్ట్కి ఫోటో సిగ్నేచరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ ప్రివ్యూ సబ్మిట్ అంటే మీకు షో చేస్తుంది. సో లాస్ట్కి సేవ్ అంటే సేవ్ అయిపోయిన తర్వాత ఇది మనకు ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూలో ఈ విధంగా చూపిస్తుందండి. సో లాస్ట్కి మోడిఫై ఉంటే మోడిఫై చేసుకోవాలి, లేకుంటే కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోతుంది. కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ ఓపెన్ కాదు, చూసుకోండి ఒకసారి. ప్రింట్ అప్లికేషన్ అంటే మనకు ఈ విధంగా షో చేస్తుంది. అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా చూడండి, బీఈడి అప్లికేషన్ ఫామ్ అంటే ఇది ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా. లాస్ట్కి నో పేమెంట్ స్టార్ట్ వస్తుంది కదండి. ఇక్కడ పేమెంట్ స్టార్ట్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీకు కావాలనుకుంటే. ఇట్లా షో చేస్తుంది సక్సెస్ అని. సో ప్రింట్ యువర్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్కి ఉంటుంది. క్లిక్ చేసి మనం డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత సో ప్రింట్ తీసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.